शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవత్ సంకల్పంతో మనము భగవద్గీత ఏదో మొదలుపెట్టిన భగవద్గీత రెండవ అధ్యాయము చాలా రోజులు పట్టింది. అఫ్కోర్స్ ఇది పెద్ద అధ్యాయం కూడాను, చాలా పెద్ద అధ్యాయం. 72 శ్లోకాలు ఉన్నటువంటి పెద్ద అధ్యాయం ఇది. మా భగవద్గీతలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధ్యాయాల్లో ఇది ఒక పెద్ద అధ్యాయం. ఆ 72 శ్లోకాలు ఉన్నటువంటి రెండవ అధ్యాయము. దానితో ఆత్మజ్ఞానం పర వస్తువుగా ఉన్నటువంటి అధ్యాయం కాబట్టి ఇందులో చెప్పుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏదో సాధ్యమైనంత వరకు ఏదో చెప్పుకుంటూ పోయేసి చివరికి ఈ రోజుకు చివరి స్టేజ్కి వచ్చినాం మనము. చివరి స్టేజ్లో ఈ రోజు మనము భగవద్గీత రెండవ చాప్టర్లో ఏం చెప్తున్నారు, మొదటి చాప్టర్ రెండవ చాప్టర్లో ఉన్నటువంటి సమ్మరీ బ్రాడ్గా ఏమి అనేది. ఎందుకంటే ఏదో చెప్పుకుంటూ పోయాం కదా, చెప్పుకుంటూ పోయినప్పుడు చివరిలో ఏం చెప్పుకున్నాము అనేది తెలియాలి కదా. అందువల్ల ఏం చెప్పుకున్నాము అనేదాన్ని కాస్త బ్రాడ్గా తీసుకుంటే, ఈరోజు మనము మొదటి అధ్యాయంలో ఏం చెప్తారంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమక పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ అన్నటువంటిది దాంతో ప్రారంభమైంది. మనకు ధృతరాష్ట్రుడు చెప్పేదాని దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. భగవద్గీతను ఏం చెప్తారంటే, భగవద్గీతను అధికారికి మాత్రమే చెప్పాలి. అధికారి అంటే జిజ్ఞాస ఉండాలి. తర్వాత అతనిలో అధికారి అంటే ఏముండాలంటే, ఓ నిత్య వస్తు వివేకం తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానం ఉండాలి. యమ ఇంద్రియ నిగ్రహం ఉండాలి. తర్వాత అంతే భక్తి శ్రద్ధ ఉండాలి. అలాంటి శ్రద్ధ ఉన్నటువంటి వాడికి ఆ సమయంలో మాత్రమే దాన్ని చెప్పాలి, కానీ మిగిలిన సమయంలో దీన్ని చెప్పేటువంటి అవకాశం లేదు. రోడ్డులో పోయే వాళ్ళందరినీ పిలిచి ఇలారా నేను భగవద్గీత చెప్తాను నీకు అని చెప్పేటువంటి అవసరం లేదు, అవకాశము లేదు. వాళ్ళు విన్నారు. అది ఇక్కడ వచ్చినటువంటి సందర్భం. మరి అందువల్ల ఇక్కడ అర్జునుడు విషాదంలో ఉన్నాడు, శోకంలో ఉన్నాడు. శోకంలో ఉన్నటువంటి అర్జునుడు మనకు ఈ అధ్యాయాన్ని మనం మొదటి నుంచి చూస్తూ వస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చివరిలో ఉన్నటువంటి భావనలే రెండవ అధ్యాయంలో కూడాను కొంతకాలం కొనసాగుతాయి. ఏం చెప్తారంటే, అర్జునుడు మనకు చెప్పుకుంటూ వస్తాడు అనమాట, నేను ఈ రక్తసిక్తమైనటువంటి యుద్ధాన్ని నేను చేయలేను, రక్తసిక్తమైనటువంటి భోజనాన్ని కూడా నేను చేయలేను, గురువున హత్వాహి మహానుబాహు శ్రేయో భక్తుం భైక్షమపీహలోకే అని చెప్పుకుంటూ అతను గురువులైనటువంటి వాళ్ళు, బంధువులైనటువంటి వాళ్ళు, మిత్రుడైనటువంటి వాళ్ళను, అలాంటి వాళ్ళని ఎలా చంపడము అని చెప్పుకుంటూ వచ్చేటువంటి సందర్భంతోనే ప్రారంభమవుతుంది ఇది. ఇందులో అప్పుడు ఇతను ఎప్పుడైతే బాణాలు అన్ని కింద పడివేసి రథం మీద చతికిలబడిపోయినాడో, రథం మీద చతికిలబడిపోతాడు. రథోపస్థయేత్ అని చెప్తారనమాట. రథం మీదనే అతను పడిపోతాడు అనమాట. అతను అలా కూర్చుండిపోతాడు. మనకు సినిమాల్లో అక్కడంతా ఎలా చూపిస్తారంటే, అర్జునుడి కిందికి దిగవడము, కృష్ణుడు నిలబడము, చెప్పడము. అది భగవద్గీత ప్రకారం అలా ఉండదు. అతను రథంలోనే పడిపోతాడు. ఇతను రథంలోనే గుర్రపు సంఖ్యలు పట్టుకొని ఇతను చెప్తాడు అనమాట. మరి అతను వెనక్కి తిరిగి ఎలా చెప్తాడు అంటే, మాయా ప్రభావం వల్ల అతనికి చెప్పడం కుదిరింది అని కూడా చెప్తారు. అలా ఆయన చెప్పుకుంటూ వచ్చేటువంటి సందర్భంలో ఆయన ఇక్కడ ఎప్పుడైతే ఇతను రథంలో బాణాలు క్రింద పడవేసి కూర్చున్నప్పుడు, అప్పుడు మొదట శ్రీకృష్ణుడు చెప్పేటువంటి వాక్యం ఏమిటంటే, అశోచ నమ్మశోచ కుతస్త్వ కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ భగవాను వాచ రెండవ శ్లోకం. మీరు ముక్కుంటే కదా అలాగే చూసుకోవచ్చు. కుతస్త్వ కష్మలమిదం విషమే సముపస్థితం. మొదటి శ్లోకం ఏం చెప్తాడంటే, తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషేదంతమిదం వాక్యం వివాచ మధుసూదన. వాడు ఎప్పుడైతే ఏడ్చుకుంటూ అలా పడిపోయాడో, కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ అలా అర్జునుడు ఎప్పుడైతే అలా క్రింద కూర్చునేస్తాడో, అప్పుడు కుతస్త్వ కష్మలమిదం విషమే సముపస్థితం. ఈ యుద్ధంలో ఈ యుద్ధ భూమికి వచ్చి ఇలా పడిపోతున్నావు కదా నువ్వు, ఇది అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం. ఇక స్వర్గము వచ్చేటువంటిది కాదు, కీర్తి వచ్చేటువంటిది కాదు, ఏది కాదు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఇందులో మొదలు పెడతాడు అనమాట. మొదలు పెట్టినప్పుడు అర్జునుడు తర్వాత ఏం చెప్తాడు, అర్జునుడు తన బాధనంతా చెప్పుకుంటూ వస్తాడు అనమాట. ఇప్పుడు ఆ సందర్భంలోనే కృష్ణుడు చెప్పేటువంటి శ్లోకం ఇంకోటి ఏమంటే, క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వ వ్యుపపద్యతే. మూడవ శ్లోకం, క్షుద్రం హృదయ దౌర్బల్యం జగతోత్తిష్ట పరంతప. ఈ శ్లోకం చెప్పుకునేటప్పుడు కూడా మనం అనుకున్నాం ఏమిటంటే, వివేకానందుడు
నాకు భగవద్గీతలో నచ్చినటువంటి గొప్ప శ్లోకం ఏది అంటే ఈ క్లైబ్యం అస్మగమః పార్థ. క్లైబ్యం అంటే నపుంసకత్వము, అంటే అలాగా అధైర్యంగా ఉండిపోవడము, అధైర్యంగా ఉండి చేతకాంతరంగా ఉండిపోవడము అనేటువంటిది నీలో పెట్టుకోవద్దు. ఈ పిరికితనం నీ దగ్గర వద్దు. కాబట్టి పరంతప అంటే ఓ శత్రువులను పరితపింపజేసేటువంటి వాడా, పరాక్రమం ఉన్నటువంటి వాడా. ఈ హృదయ దౌర్బల్యం అనేటువంటిది మీ క్షుద్రం హృదయ దౌర్బల్యం. దీన్ని త్యక్త్వ వదిలిపెట్టి ఉత్తిష్ట అంటే లేచి నిలబడి గెటప్ అంటాం కదా మనం, గెటప్ అంటాం కదా, అలా గెటప్ అని చెప్పేసి కృష్ణుడు అతన్ని బోధించి అతన్ని లేపించేటువంటి సందర్భంతో ఇది స్టార్ట్ అవుతుంది ఈ 2వ చాప్టర్ అన్నటువంటి. అందువల్ల అలాంటి సందర్భంలో అర్జునుడు ఎప్పుడైతే శరణాగతి పొందుతాడో, నీవు తప్ప నాకు వేరొకరు లేరు అని చెప్పేసి ఎప్పుడైతే అతనికి సాష్టాంగపడి నేను శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అని ఎప్పుడైతే నన్ను శిష్యునిగా స్వీకరించు, నీవే నా గురువు, నీవు ఎలా చెప్తే నేను అలా వింటాను అని చెప్పేసి పూర్తి సరెండర్ అయ్యేంత వరకు శ్రీకృష్ణుడు ఏం చెప్పడు అనమాట. ఇంతే చెప్పి ఊరుకొని ఉంటాడు. ఆ పూర్తి అతని సరెండర్ అయిపోయినప్పుడు మాత్రమే ఈ గీతా శాస్త్రం అన్నటువంటిది చెప్పాలి అనేటువంటిది ఒక సూచన ఇక్కడ. అంటే ఎలాంటి వాళ్ళే చెప్పాలంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్లకు, భక్తునికి జ్ఞానం తెలుసుకోవాలన్నటువంటి తపన ఉండేటువంటి వాడికి, ఆ ఆతృత ఉండేటువంటి వాడికి, ఆ జిజ్ఞాసుకు మాత్రమే మనం ఈ గీతా శాస్త్రం అన్నటువంటిది చెప్పాలి. కానీ అందరికీ చెప్పకూడదు అనేటువంటిది ఒక ఇది. ఎందుకంటే ఇది గుహ్యం, ఇది గుహ్యతమం శాస్త్రం అని చెప్తారు కదా, ఇది గుహ్యతమైనటువంటి శాస్త్రము. ఈ శాస్త్రాన్ని అలా చెప్పేటువంటి శాస్త్రం కాదు ఇది. అలాంటి వ్యక్తులకు మాత్రమే చెప్పాలి. మనం ఇలా చెప్పుకుంటున్నాం ఎప్పుడు అంటే అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాము అని అనుకోవచ్చు ఇక్కడ కూడాను. సో అలాంటి జిజ్ఞాస ఉండాలన్నమాట. మరి ధృతరాష్ట్రునికి ఎందుకు చెప్పాడు సంజయుడు అన్నటువంటి ఒక ప్రశ్న వస్తుంది అనమాట. ధృతరాష్ట్రునికి సంజయుడు ఎందుకు చెప్పాడు అనే ప్రశ్న వేసుకుంటే, ధృతరాష్ట్రుడు మరి చెడ్డవాడు కదా, ధృతరాష్ట్రుడు చెడ్డవాడు, అతనికి భగవద్గీత తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశము అతనికి ఏం లేదు. అలాంటి వాడిని మరి సంజయుడు అతనికి దివ్య దృష్టి వల్ల మహాభారత యుద్ధం జరిగేటువంటి సందర్భంలో ఏమేమి జరిగిందో అదంతా ఇతనికి చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు మరి అతను ఎందుకు చెప్పాడు అంటే దానికి ఒక కారణం చెప్తారు. ఏం చెప్తారంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అని చెప్పినప్పుడు కౌరవ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని అడిగినట్టే గాన అతను, అంటే కౌరవులు పాండవులు అక్కడ కూర్చొని ఏం చేశారు, అక్కడ నిల్చుకొని ఏం చేశారయ్యా యుద్ధభూమి అని చెప్పి సంజయుడిని అతను అడిగి ఉండింటే ఈ గీతా శాస్త్రం అతనికి చెప్పి ఉండేటువంటి వాడు కాడు అని అంటారు చాలా మంది. ఎందుకంటే కౌరవులు పాండవులు అని న్యూట్రల్ గా అతను అన్నింటే అతనికి వీళ్ళ మీద మోహం లేదు అన్నటువంటి అనే అవకాశం వస్తుంది. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం చెప్తున్నాడు, మమకా మా వాళ్ళు పాండవులు ఏం చేశారు, మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ, ఓ సంజయ వాళ్ళకి నిలుచుకొని ఏం చేశారు ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు అడగడంతో ప్రారంభమవుతుంది ఇది. అంటే ఇక్కడ సంజయుడిని కనిపిస్తుంది అంటే అప్పుడు అరే ఇంకో 10 రోజుల్లో, ఇంకొక 7 రోజుల్లోనే 10వ రోజు చెప్తాడు కదా ఇతను, 10 రోజులు యుద్ధం అయిపోయి ఉంటుంది. యుద్ధం అయిపోయిన తర్వాత సంజయుడు భీష్మపురం అంతా అయిపోయిన తర్వాత భీష్ముడు పడిపోయిన తర్వాత అప్పుడు సంజయుడు వచ్చేసి మరి నా భీష్ముడే పడిపోయినాడు కదా, మరి నాకు అదంతా యుద్ధం అంతా చూడాలి అని ధృతరాష్ట్రుడు అన్నప్పుడు ఆ దివ్య దృష్టి వరం వల్ల అతను ఆ రోజు ఈ 10 రోజులతో ఆ రాత్రి చెప్పి మళ్ళీ యుద్ధం ఎప్పటికప్పుడు చెప్తూ వస్తాడు అనమాట సంజయుడు. కాబట్టి ఆ 10వ రోజు ధృతరాష్ట్రుడు విన్నాడు. ఆ 10వ రోజు ధృతరాష్ట్రుడు ఎందుకు చెప్పాడు ఇదంతే అంటే, ఇప్పటికి కూడా ధృతరాష్ట్రుడు ముసలివాడి ఇతను ఏం చేస్తున్నాడంటే ఇంకొక 7 రోజుల్లో తుడిచిపెట్టుకుపోయేటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడాను, సమస్త కౌరవులంతా తుడిచిపెట్టుకొని వెళ్ళేటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడాను వాళ్ళని పట్టుకునేసి మామకాహ అని ఇంకా మోహం ఉంది కదా వీడికి, ఈ మోహం కాస్త పోవాలా అని చెప్పేసి ఉద్దేశంతో, ఈ మోహం తొలగిపోవాలి ఇతనికి అనే ఉద్దేశంతో సంజయుడు వేదవ్యాసుని యొక్క కృప వల్ల సంజయుడు ఈ భగవద్గీతను ధృతరాష్ట్రుడికి కూడా చెప్పినాడు. లేకుంటే ధృతరాష్ట్రుడు వినడానికి అర్హుడు కాడు అని చెప్పేసి కూడా ఒక కథ ప్రకారం ఒక కొంతమంది అభిప్రాయం, పండితుల యొక్క అభిప్రాయం. మరి అలాంటి సందర్భంలో అర్జునుడికి ఇప్పుడు చెప్పేటువంటి సందర్భం ఏర్పడింది. ఎందుకంటే అతను ఆ సిచ్యుయేషన్ లో ఉన్నాడు, ఆ ఉద్దేశంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఇప్పుడు గురువున హత్వా ఈ మహానుభావం, గురువుని నేను చంపలేను అని చెప్పేసి చివరికి ఏమంటాడా ఈ శరణాగతి అని చెప్పేసి ఆ కృష్ణుడి పాదాల మీద పడిపోయేటువంటి సందర్భం. ఎప్పుడైతే ఇక్కడ ఉంది ఇదండి కార్పణ్య దోషోపహత స్వభావ, 7వ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అని కూడా మనం చెప్పుకున్నాం అప్పట్లో. ఎందుకు ముఖ్యమైనటువంటి శ్లోకం అంటే దీన్ని కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత, ధర్మంలో నేను మోహం పడిపోతున్నాను, ఏది మంచి ఏది చెడు ఉన్నటువంటి విషయం నాకు తెలియడం లేదు. యత్ శ్రేయస్, ఏది నాకైతే శ్రేయస్సో
అది నాకు బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీకు శిష్యుడైపోయాను, నన్ను శాసించు అని చెప్పేసి, షాధి అంటే శాసించడం అనమాట. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అని 7వ శ్లోకంలో ఎప్పుడైతే శరణాగతి పొందుతాడో అర్జునుడు, ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు సరే అని చెప్పేసి అప్పటి నుంచి అతను భగవద్గీత అన్నటువంటిది ప్రారంభం చేస్తాడు అనమాట. కార్పణ్య దోషోప అది దీన్ని శ్రీ వైష్ణవులు సాధారణంగా ఏమంటారంటే, ఇది చాలా గొప్ప శ్లోకంగా వాళ్ళు అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే, మనం కూడా అనుకుంటాము, వాళ్ళు అనుకుంటారని కాదు, వాళ్ళు అనుకునేదానికి కారణం ఏమిటంటే, శరణాగతి అన్నటువంటిది భగవద్భక్తిలో ఒక చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఎప్పుడైనా కూడా మనం వీ షుడ్ సరెండర్ టు ద గాడ్, అప్పుడు మాత్రమే దేవుడు అనేటువంటి వాడు ముందు రక్షిస్తాడు అనే సందర్భంలో వీళ్ళు చెప్పుకుంటారు. దీనికి కథ గజేంద్ర మోక్షం చెప్పుకుంటారు. గజేంద్ర మోక్షంలో 1000 సంవత్సరాలు యుద్ధం చేసి మరి పూర్వజన్మ జ్ఞానం, ఇంద్రద్యుమ్నుడు అన్నటువంటి మహారాజు విష్ణు భక్తుడు, ఆ పూర్వజన్మ జ్ఞానం అప్పటికి ఆ చివరిలో సంక్రమిస్తుందంట దానికి, చనిపోతానేమో అన్నటువంటి సందర్భంలో 1000 ఏళ్ళు తన శక్తి మీద అది నమ్మకం పెట్టుకొని యుద్ధం చేస్తుంది. ఆ 1000 ఏళ్లలోనూ యుద్ధంలో ఓడిపోతూనే ఉంటుంది. దీని శక్తి తగ్గిపోతుంటుంది, మొసలు యొక్క శక్తి పెరిగిపోతూనే ఉంటుంది. ఆ సందర్భంలో అప్పుడు దానికి అది గుర్తుకొచ్చి అప్పుడు అదే శరణాగతి చెందినప్పుడు అప్పుడు మరి మహావిష్ణు వస్తాడు అని చెప్పేసి మనం పోతన భాగవతంలో మనం చదువుకుంటాం కదా. మరి అల వైకుంఠ పులంబులో నగరిలో ఆ మూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపల ప్రియంకర మా వినోదిగా పన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలింప. ఇది పాహి పాహి అని గట్టిగా అరిచిందంటది. అరిచినప్పుడు ఆ శబ్దం విని అతను బయటకు వచ్చాడంట. అంతవరకు అతను లేవలేదనమాట. 1000 ఏళ్ళు యుద్ధం జరిగినప్పుడు చూస్తూనే ఉండిపోయినాడు అతను. ఆ పాహి పాహి అనడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలా అప్పుడు అతను సిరికించెప్పుడు శంఖ చక్ర యుగము చేదో ఈ సంధింపడు అని చెప్పుకుంటాం కదా మనం. అది ఎవరికి చెప్పకుండా అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అని చెప్పేసి పోతన భాగవతంలో వర్ణిస్తారు కదా. అది ఈ శరణాగతి అన్నటువంటిది తీర సరెండర్ అయిపోయినప్పుడు మాత్రమే భగవంతుడు వస్తాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది తర్వాత మరి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, మొట్టమొదటి అతను చెప్పేటువంటిది విషయం ఏమిటంటే, సంజయుడు చెప్తాడు దాని తర్వాత ఇది అశోచ్య 11వ శ్లోకం చూడండి. ఇక్కడి నుంచి భగవద్గీత ప్రారంభము అని చెప్తారు. నిజంగా చెప్పాలంటే ఆ భగవద్గీత యొక్క గీతా సారం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే 11వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. పండితులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడాను జరిగిపోయినటువంటి వాటిని గురించి కానీ, కాబోయే విషయాల గురించి కానీ, ప్రాణులు పోయేటువంటి వాళ్ళని గురించి కానీ, పోకుండా ఇంకా ప్రాణాలు పోకుండా ఉన్నవారిని గురించి కానీ కూడా అతను నానుశోచంతి దుఃఖించరు. పండితులైనటువంటి వాళ్ళు అలాంటివి దుఃఖించరు. అశోచ్యాన్ అన్వశోచ, నీవేం చేస్తున్నావు, శోకింపదగని వాటిని గురించి శోకిస్తున్నావు కాబట్టి నీవు పండితుడు కాదు. నీవు మళ్ళీ ప్రజ్ఞావాదాంశ భాషసే, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు, నువ్వు రక్తసిక్తమైనటువంటి భోజనం అంటున్నావు, గురువు అంటున్నావు, అన్న అంటున్నావు, మిత్రుడు అంటున్నావు, బంధువు అంటున్నావు, ఇవన్నీ ప్రజ్ఞావాదాంశ భాషసే. కానీ గతాసూంశ్చ నానుశోచంతి పండితాః అని భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం భగవంతుడు చెప్పేటువంటి శ్లోకం. అందువల్లనే శంకర భగవత్పాదులు భాష్యం రాసేటువంటి సందర్భంలో మొదటి అధ్యాయానికి విషాద యోగానికి అతను భాష్యమే రాయలేదు. అతను ఈ 10 శ్లోకాలు కూడాను అంతటికీ కలిపి జిస్టుగా కొద్దిగా రాసేసి 11వ శ్లోకం నుంచి మాత్రమే అతను భాష్యం రాయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇక్కడి నుంచినే భగవంతుని యొక్క గీతా సారం ఉన్నటువంటిది ప్రారంభమైంది. ఎందుకంటే మనకు మనిషి అన్నటువంటి వాడికి శోకము ఉన్నటువంటిది మనకు సాధారణమైనటువంటి పామరజనులైనటువంటి మనలాంటి వాళ్లకు ఏం చెప్తారంటే, శోకస్థాన సహస్రాణి భయస్థాన సహస్రాణి చ దివసే మూఢం ఆవిశంతి నా పండితం అని చెప్పి మహాభారతంలోనే ముందుకు వస్తుంది. మనం చెప్పేటువంటి కథల్లో, మహాభారతం కథల్లోనే ఇది కూడా వస్తుంది. శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ, అంటే శోకానికి కారణమైనటువంటి వస్తువులు మనకు వేళ్ల కొద్దీ ఉన్నాయంట. భయానికి సంబంధించినటువంటి వస్తువులు వేళ్ల కొద్దీ మనకు కనిపిస్తుంటాయి. దీనివల్ల భయపడుతుంటాం, దానివల్ల భయము, దీనివల్ల భయము. శోకానికి దీనివల్ల శోకము, దానివల్ల శ్లోకము. ఇంట్లో ఏదో ఒక ఉప్పు ఎక్కువైతే శోకము, ఉప్పు తక్కువైతే శోకము, కారం ఎక్కువైతే శోకము, కారం తక్కువైతే శోకము, ఆకలి అయితే కోపము, మరి బేదలు కాకపోతే శోకము, అన్నిటికీ శోకమే. పెద్దానికి శోకము. శోకస్థాన సహస్రాణి భయస్థాన సహస్రాణి చ దివసే మూఢం ఆవిశంతి, మూఢుడైనటువంటి వాడికి మాత్రమే వస్తుంటాయంట. కానీ పండితుడైనటువంటి వాడికి రాదు అని చెప్తారు. పండితుడు ఎవరు?
పండితుడు అంటే ఇక్కడ చెప్తాడు అశోచ్యానుశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాశూంచ నానుశోచంతి పండిత. అయిపోయినటువంటి విషయం గతాసున ప్రాణాలు పోయినటువంటి వాళ్లకు ప్రాణాలు పోకుండా ఉన్నటువంటి వాళ్ళని గురించి ఆలోచన చేసేటువంటి వాడు మూఢుడు, వాడు పండితుడు కాడు అని చెప్పేసి భగవంతుని ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తాడు. మరి ఎందుకు ఈ శ్లోకం చెప్తున్నాడు అతను చెప్పిందేమో నేను యుద్ధం చేయలేను, యుద్ధంలో నా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు అని చెప్తున్నాడు చెప్పేటువంటి సందర్భంలో మరి ఈయన ఇదెందుకు చెప్తున్నాడు అంటే, అరే నువ్వు చెప్పేటువంటి విషయం ఏం చెప్తున్నావు అంటే, నువ్వు అక్కడ ఒకడు భీష్ముడు ఉన్నాడు, అక్కడ ద్రోణుడు ఉన్నాడు, అక్కడ ఇంకొకడు ఉన్నాడు, కుక్కుడు ఉన్నాడు అని అనుకుంటున్నావు. వాళ్ళెవరు కూడాను అది ఆ ఉపాధిలో ఉన్నటువంటి వాళ్ళు. భీష్ముడు అన్నటువంటి దేహ ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మ, ద్రోణుడు ఉన్నటువంటి దేహ ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ, అన్ని విషయాల్లో ఉన్నటువంటి ఆత్మ ఒకే ఆత్మ ఉన్నప్పుడు నీవు ఎందుకు వాడిని గురించి ఉంటావు నీవు అని చెప్పేదాని కోసం దానికి ముందుగా ఇంట్రొడక్షన్ టు దీనికి ఏమి ఆత్మజ్ఞానం చెప్పేటువంటి దానికోసం అశోచ్యానశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అని చెప్పుకుంటూ వస్తాడనమాట. చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ ఏం చెప్తాడంటే, నువ్వు గాని నేను గాని నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే వయమతఃపరం. నేను ముందుగాని నేను గాని, ఇది మనం చెప్పుకున్నాం ఈ కథ ఇవన్నీ చెప్పుకున్నాం అనమాట. చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ ఏం చెప్పుకున్నామంటే, దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర. ఈ దేహంలో ఉన్నటువంటి శరీరం ఉన్న ఈ ఆత్మ అన్నటువంటిది ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళిపోతూనే ఉంటుంది. కొత్త వస్త్రాన్ని వదిలి పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రం మనం ఎలాగ వేసుకుంటామో అలాగే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో నీవు ఎందుకు బాధపడతావు అని చెప్తాడు. చెప్పిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తూ వచ్చినప్పుడు, మరి ఎందుకంటే ఇది ఎందుకు ఆత్మజ్ఞానం చెప్తాడంటే, ఆత్మజ్ఞానం లేకుండా పోతే కన్నా వైరాగ్యం అన్నటువంటిది రాదు అని చెప్తారు. ఆత్మజ్ఞానం అన్నటువంటిది ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ అంటే ఏమిటి, ఆత్మస్వరూపం ఏమిటి అనేది తెలియాలి అని చాలా మంది చెప్పేటువంటి విషయం ఇది. ఎందుకు ఆత్మజ్ఞానం తెలవాలి అంటే, ఆత్మజ్ఞానం తెలిస్తే మనకు మోహము అన్నటువంటిది పటాపించలైపోతుంది. ఇందులో శాస్త్రీయ దృష్టితో వివేకం అన్నటువంటిది పెరిగినప్పుడు మాత్రమే ఈ జ్ఞాని అన్నటువంటి వాడు కాగలుగుతాడు. కేవలం మనం సాధారణంగా చూస్తుంటాం అనమాట. ఒక ఇంటిలో ఒక వ్యక్తి చనిపోతాడు అనుకోండి, పక్కింటి వాడు వచ్చి చెప్తుంటాడు, అది చనిపోవడం అందరికీ మామూలేనండి, మీరు ఏడ్చొద్దండి అని చెప్పేసి అతన్ని వీపు తట్టి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అలాగే మనం ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే వీపు తట్టి వెళ్ళిపోతుంటాము. కానీ అనుభవంలోకి మనకు రాదన్నమాట. ఇది మనం ఊరికే చెప్తుంటాం అనమాట. అక్కడ ఇదేమి వైరాగ్యం ఉంటుంటాం. దీన్ని వేరే వాళ్ళే చెప్పేదానికోసం చెప్పేటువంటి వైరాగ్యము మాటలు ఇవి. అలా కాదు. అలా కాకుండా అది మనకు మనసులో అవగతం కావాలంటే ఈ ఆత్మతత్వం అన్నటువంటిది తెలియాలి. ఆత్మ అన్నటువంటిది ఏమి, ఈ శరీరం అన్నటువంటిది దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర. కౌమారం వస్తుంటుంది, యవ్వనం వస్తుంది, జరా వస్తుంటుంది. మనం ఇందులో ఇది చెప్పేటువంటి సందర్భంలో చెప్పుకుంటున్నాం. మనిషి అన్నటువంటి వానికి 11 సంవత్సరాలకు ఒకసారి శరీరంలో ఉన్నటువంటి సెల్స్ అన్ని పడిపోతుంటాయంట, కొత్త సెల్స్ వస్తుంటాయంట. మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి శరీరం అన్నటువంటిది కొత్త శరీరం. ఇది 11 సంవత్సరాలు కొత్త శరీరం వస్తుంటుంది మనకు తెలియదు. అయినప్పటికీ కూడాను 11 ఏళ్ళకు పూర్తి కొత్త సెల్స్ వచ్చేస్తాయి. తర్వాత 11 ఏళ్ళకి పూర్తి కొత్త సెల్స్ వస్తూనే ఉంటాయి. కొత్త సెల్స్ వస్తుంటుంది, మనం అలాగే ఉంటాము. మనం ఏమనుకుంటుంటాము, నేను అనుకుంటుంటాము, నా పేరు ఇది అనుకుంటుంటాము, నా ఊరు ఇది అనుకుంటుంటాము, నా ఉన్నటువంటి వస్తువులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇది నాది అనుకుంటుంటాం. కానీ 11 ఏళ్ళకు ఒక శరీరం వెళ్ళిపోయింది, ఇంకో శరీరం వచ్చింది. అలాగే మనకు ఈ శరీరాలు ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. చివరికి వెళ్ళిపోయేటువంటి సందర్భంలో పళ్ళు పుట్టినప్పుడు ఉండదు, మధ్యలో వస్తాయి. అవ్యక్తాదీని రూపాన్ని వ్యక్త మధ్యాన్ని భారత అని చెప్తారు కదా, ఇంకో శ్లోకంలో చెప్తాడు దాన్ని. ఎందుకంటే ముందు అవి లేవు, మధ్యలో వచ్చినాయి, మధ్యలో వచ్చినటువంటి చివరిలో అవి లేవు. అది మనం చూస్తూనే ఉన్నాం, అనుభవంలో ఉంటుంది. మనకు అనుభవంలో ఉన్నప్పటికీ కూడా మనం అలాగే మనము పుట్టక ముందు బిడ్డ పుట్టాడు అనుకోండి, బిడ్డ పుట్టినప్పుడు అదే ఏం చెప్తారంటే, బిడ్డ పుట్టేదానికి ముందు వాడితోనూ నీకు ఏమైనటువంటి వాత్సల్యము లేదు, అనుభూతి లేదు, అతనితో ఆసక్తి లేదు, అపేక్ష లేదు, ఏం లేదనమాట. పుట్టక ముందు బిడ్డతో వాడు పుట్టాడు, పుట్టిన తర్వాత వాడు పోయాడు అనుకోండి, పోయిన తర్వాత వాడిది అపేక్ష లేదు, వాడి ఏం లేదనమాట. కానీ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ తతంగము, ఈ తమాషా అంతా మధ్యలో మాత్రమే వస్తుంది. వెంట అనుభూతి, ఆప్యాయత ఇదంతా మనకు వస్తుంది. కానీ ముందు వెనకలేడు, ముందు లేడు, వాడు ముందు మనకు కనబడ్డా అనమాట. అలాంటి సందర్భంలో నేనేం చేస్తున్నావు, మధ్యలో మాత్రమే నీవు ఉన్నటువంటి వాడి గురించి
ఆసక్తి ఎందుకు పెంచుకుంటావు అని చెప్తాడు. దీనికి బాగా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అఖండానంద మహారాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏం చెప్తాడంటే ఆయన ఎక్కడో ఢిల్లీ నుంచి ఎక్కడో రామేశ్వరానికి బయలుదేరినాడు. ఎక్స్ప్రెస్ లో రైల్లో బయలుదేరుతున్నాం మనము. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాం అనుకోండి. ఢిల్లీ వెళ్ళేటప్పుడు సందర్భంలో పక్క స్టేషన్ లో ఉజ్జయిన్ లోనే ఎక్కడో స్టేషన్ లో ఎవరో పెద్ద ఆమె ఒక ఎక్కినారనుకోండి, ముసలామె. ఆమె మన పక్కలో కూర్చుంది. మనకు పొద్దు పోదవట్లేదు పొద్దున్న నుంచి. ఆమెతో పల్లీలు తింటాం, అది తింటాం, ఇది తింటాం, అది మాట్లాడతాం, ఇది మాట్లాడతాం. చివరికి ఆమె ఫోన్ నెంబర్ తీసుకుంటాం, అన్ని తీసుకుంటాం. నీ మాకు చాలా క్లోజ్ అని మాట్లాడుకుంటాం, ఇంత చేసుకుంటాం. చివరికి ఆమె ఏదో ఆగ్రా స్టేషన్ లో దిగిపోతుంది. దిగిపోయినప్పుడు మనం ఏడుస్తామా? ఏడ్చాం కదా. మరి ఆమె అలా దిగిపోయింది. ఈ సంసారం కూడా ఇవన్నీ స్టేషన్ లాంటిది ఇది. ఈ స్టేషన్ లో కొంతమంది దిగిపోతుంటారు, కొంతమంది ఎక్కుతుంటారు. అలాంటి సందర్భంలో దిగిపోయిన వాడిని ప్రతి వాడిని గురించి నువ్వు ఎలా బాధపడవో, అలాగే కొత్త ఎక్కిన వాడి గురించి నువ్వు ఎలా సంతోషపడుతుంటావు. కానీ వాడు దిగిపోతుంటే మనం బాధపడేటువంటి అవసరం లేదు కదా. అలాగే ఇక్కడ కూడా సంసారం అన్నటువంటి విషయంలో కూడాను దిగిపోయేటువంటి వాళ్ళు దిగిపోతూనే ఉంటారు. మనం వాడిని గురించి మనం ఆలోచన చేస్తే లాభం లేదు అని చెప్పేసి తర్వాత శ్లోకాల్లో మనకు చెప్పుకుంటూ వస్తాడు భగవంతుడు. చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్తా అంటే, ఇక్కడ చూడండి, అది ఇక్కడే ఉంది. అంతవంత ఇమే దేహా నిత్యశోక్త శరీరిణ 18 అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. ఈ శరీరములన్నీ ఎట్లాంటివంటే అంతవంత ఇమే దేహా, ఈ శరీరములన్నీ. అందుకు దేహము అని ఒక పదం వాడతాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో. శరీరము అని ఒక పదం వాడతాడు. మన బాడీ అంటాం కదా దీనికి. దేహ అంటే దహ్యతే ఇది దేహ అంటారు అన్నమాట. దేహ దహ్యతే అంటే దహించిపోయేటువంటిది అని ఒక అర్థము. దహ్ అనే ధాతుకి ఇంకొక అర్థం ఏమిటంటే దాన్ని ఉపచయే అంటాం. దహి ఉపచయే ఇది దేహ అంటారు. అంటే దహి ఉపచయే అంటే వేసుకుంటూ ఉండడం అనమాట. లోపలికి వేసుకొని పెంచడం అనమాట. అంటే మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి స్నాక్స్, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనము, ఇలా వేసుకొని ఏదైనా ఉపచయము అంటాం దాన్ని. దహి ఉపచయే. అందువల్ల అది వేసుకొని శరీరాన్ని పెంచుతాం అనమాట. పెంచడం వల్ల అది ఎన్ని దేహము అంటాము అని ఒక అర్థంలో. ఇంకోటి ఏమంటే దహ్యతే ఇది దేహ, చివరిలో అంతా పోయిన తర్వాత దీన్ని అగ్గి అంటించి పారేస్తారు కదా. అందువల్ల ఇది అలా అగ్గిలోకి వేసేసి సంస్కారం చేసేస్తారు కాబట్టి దీన్ని దేహ అంటారు. శరీరము అంటే ఎందుకు వాడినాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, శీర్యతే ఇది శరీర అంటాము. శీర్యతే అంటే అది కృషించి నశించిపోవడం అంటాం కదా. అది పెద్దగా ఉన్న పండు మెత్తగా మెత్తబడి ఇంకా కృషించిపోవడం అనమాట. ఈ దేహము ఉన్నటువంటి వరుడు ఇక్కడ అందుకోసం వాడతాడు. అంతవంత ఇమే దేహ అంటే అంతం కలిగినటువంటి శరీరాలన్నీ. ఇవన్నీ శరీరాలన్నీ ఎలాంటివంటే అంతవంత వెళ్ళిపోయేటువంటివి. నిత్యశోక్త శరీరిణ అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. శరీరిణ అంటే శరీరంలో దేహధారి అయినటువంటి ఆత్మకు సంబంధించినటువంటి నిత్య, అనాశిన, అప్రమేయ, ఇవన్నీ కూడా దేహికి సంబంధించినటువంటి విషయం. దేహి అంటే దేహంలో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటివి. అది నిత్యంగా ఉంటుంది. ఇవి మాత్రం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక వ్యక్తి ఏదో కాలు బాగలేదు, చేయి బాగలేదు, ఒకసారి చెప్పుకున్నాం దీన్ని. ఆ కాలు తీసేశారా, చేయి తీసేశారా, నేను ఉంటే చాలనుకుంటాము. నీ శరీరంలో నుంచి ఒక బకెట్ రక్తం తీసేసినాము ఉంటాడు డాక్టర్ తీసేసిన అంటే సరే తీసేసి ఒక దున్నపోత రక్తం ఎక్కించినాము నీకు. సరే ఏదో రక్తం ఎక్కించినప్పుడు నేను ఉంటే చాలు ఉంటావు. వీడు నేనెవడు అంటే నీ రక్తం వెళ్ళిపోయిన రక్తం నీది కాదు. మరి ఇది కాదు, మరి ఎవరు నీవు? మరి ఇవన్నీ నిత్యం అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అనమాట. ఒక గోరు తీసేస్తాం అనుకోండి, గోరు తీసేసినటువంటి సందర్భంలో గోరును మనం అంటకానా తీస్తా ఉంటాము. అలా తీసినప్పుడు మనం చాలా నొప్పి అయిపోతుంది. అబ్బో తీయద్దు అని బాధపడతాం అనమాట. అది తీసేసిన తర్వాత, గోరును ఎలాగో తీసేసిన తర్వాత దాన్ని అగ్గిపెట్టి కాల్చేసినప్పటికీ కూడా మనకి ఏం లేదనమాట. దాంతో అటాచ్మెంట్ లేదు. నువ్వు అటాచ్మెంట్ అన్నటువంటిది ఎన్నాళ్ళు పెట్టుకుంటూ ఉంటావో అన్నాళ్ళు మాత్రమే దుఃఖం ఉంటుంది. అటాచ్మెంట్ అన్నటువంటిది ఎప్పుడైతే లేదో ఆ దుఃఖం అన్నటువంటిది లేదు. కాబట్టి మనం సంసారం ఉన్నటువంటి విషయ పదార్థాలతో అటాచ్మెంట్ పెట్టుకొని ఏమైపోతుంటుందంటే దుఃఖం అన్నటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే మనం డిటాచ్డ్ అయిపోతామో, అది ఇక్కడి నుంచి దీనికి నాకు సంబంధం లేదు, అది ఉంది, నేనున్నాను అనేటువంటి భావనతో మనం ప్రపంచంలోని విషయ వస్తువులన్నీ చూడగలిగినప్పుడు మనకు అప్పుడు ఏమైపోతుందంటే, మనకి ఎలాంటివంటి అటాచ్మెంట్ లేనప్పుడు దుఃఖం అన్నటువంటిది కలగదు అని చెప్పేదానికోసం ఇవి చెప్తారనమాట. అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరణ
అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత 18వ శ్లోకంలో అది చెప్తారు. అది చెప్పి భగవంతుడు ఈ ఆత్మతత్వాన్ని గురించి ఇలా చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్తాడంటే తర్వాత ఆత్మ ఎలాంటిది అని చెప్పాలంటే ఇలాంటిది అని చెప్పడానికి కుదరదు అనమాట. ఈ ఆత్మ ఇలా ఉంటుంది అని చెప్పేదానికి కుదరదు. అందువల్ల ఆత్మ ఏది కాదో చెప్తూ వస్తాడనమాట. ఏది కాదు అంటే ఇది అంటే ఏం చెప్తాడంటే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాప నా శోషయతి పావక ఇట్లా కొన్ని నా నా ఏతి నా ఇతి నా ఇతి ఇది మన శాస్త్రం అంతా అలాగే సాగుతుందంట. ఆత్మ అన్నటువంటిది చూపించడానికి కుదరదు. మరి అలాంటిదప్పుడు ఇది శస్త్రముతో ఛేదించబడదు, అగ్నితో కాల్చబడదు, నీటితో తడుపబడదు. అలాంటిది ఆత్మ. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః 20వ శ్లోకం. అజః నిత్యః శాశ్వతః అయం పురాణః. అయం పురాణః అంటే ఈ ఆత్మ అన్నటువంటిది పురాణః, చాలా ఎప్పటి నుంచి అనాది మధ్య స్థితి అన్నటువంటిది లేనటువంటిది. నా హన్యతే హన్యమానే శరీరే. దీన్ని చంపడం అనేది దీన్ని ఎలా చంపుతావు? దీన్ని చంపడము లేదు, సాయపడేది లేదు. ఎప్పటి నుంచినో ఉన్నటువంటిది ఆత్మ. ఇది ఎందుకు చెప్పాడు ఇదంతాను? ఇది ఆత్మ అన్నటువంటిది చంపబడదు కాబట్టి నువ్వు ఊరికే అనవసరంగా భీష్ముడిని చంపుతున్నాను, ద్రోణుడిని చంపుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. అది చాలా తప్పు. కాబట్టి అలాంటి నీవు భావన చేసేటువంటి అవసరం లేదు. అది ఇది ఆత్మ అన్నటువంటిది నిత్యము శాశ్వతము పురాణమైనటువంటిది. పురాణం అంటే పుట్టుక ఎప్పటి నుంచినో ఉన్నటువంటిది. అజహ అంటే యాక్చువల్గా జ అంటే జన్మ, అజహ అంటే జన్మ లేనటువంటిది, పుట్టుక లేనటువంటిది, మరణం లేనటువంటిది. ఇది పుట్టుక లేదు, మరణము లేదు, ఎప్పుడూ ఉన్నటువంటిది. అలాంటి దాన్ని, అలాంటి ఆత్మను, అలాంటి ఆత్మ ఈ ఉపాధిలో ఉంది కాబట్టి ఈ భీష్ముడిగా కనిపిస్తుంది. ఆ ద్రోణుడు అన్నటువంటి ఉపాధిలో ఉంది కాబట్టి ద్రోణునిగా కనిపిస్తుంది. అంతేగా నేను అది ఏ ఉపాధిలో ఉంటే ఆ ఉపాధి రూపంగా అది కనిపిస్తూ ఉంటుంది. ఉపాధిని చూసి నువ్వు అదే నిజం అనుకుంటే చాలా తప్పు కదా. మరి ఎవరిని నీవు చంపుతున్నావు? నా హన్యతే హన్యమానే శరీరే. ఎవరిని చంపుతున్నావు? ఎవరిని చంపడం లేదు నీవు అని చెప్పడానికి కోసము వివేకం ద్వారా ప్రజ్ఞ అన్నటువంటిది జ్ఞానాన్ని ప్రచోదయం చేయడానికి కోసం చెప్పేటువంటి శ్లోకాలు ఇవన్నీ. తర్వాత వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ చెప్పుకున్నాం. నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. కొత్త బట్టలు వేసుకొని తీసేసేటువంటి ఇది. నయనం చిందంతి శస్త్రాన్ని 23వ శ్లోకం. అది కూడా అంతే. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ. ఇది నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాత. స్థాణువుగా ఉంటుంది అంటే ఎక్కడే కదలకుండా ఉండేటువంటి ఈ ఆత్మతత్వము అని చెప్పేసి ఆత్మతత్వాన్ని గురించి ఇంత చెప్తాడు అనమాట. ఇంత చెప్పి చివరికి ఏం చెప్తా అంటే 26వ శ్లోకం చెప్పేసి 26వ శ్లోకం నుంచి ఏం చెప్తా అంటే ఒకవేళ నీవేమైనా ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ ఆత్మ లేదు, దేహం నిత్యము అని నీవు అనుకునేది ఉంటే తథాపి త్వం మహాబాహో అయినప్పటికీ కూడా నైవం శోచితం అర్హసి. అయినప్పటికీ కూడా నువ్వు బాధపడేటువంటి అవసరం లేదు. ఎందుకు? ఒకవేళ ఇదే దేహమే నిత్యము, ఈ దేహమే శాశ్వతము నీవు అనుకునేటువంటి సందర్భం నీకు వచ్చినప్పటికీ కూడాను నీవు ఏడ్చేటువంటి అవసరం లేదు. ఎందుకు ఏడ్చేటువంటి అవసరం లేదు నీవు అంటే జాతస్య హి ధ్రువ మృత్యు. పుట్టినవాడు సావక తప్పదు. అది 27వ శ్లోకం. ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినటువంటి వాడు సావక తప్పదు. తస్మాత్ అపరిహార్యార్థే. కాబట్టి దాన్ని నీవు తప్పించుకోవడానికి వీలు కానటువంటి సందర్భంలో త్వం శోచితుం అర్హసి. నీవు ఎందుకయ్యా బాధపడతావు అని చెప్పి అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. 26 శ్లోకాలు ఇదంతా చెప్పి అయ్యా ఆత్మ అన్నటువంటిది నిత్యము, దేహం అన్నటువంటిది అశాశ్వతము, ఇది దహ్యతే ఇది దేహ. ఇదంతా చెప్పిన తర్వాత ఒకవేళ నీవేమన్నా ఇంకాను దేహం నిత్యము అనుకునేటువంటి సందర్భం ఉంటే నీవు అప్పటికి కూడా నీవు బాధపడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్యజ అని చెప్పి ఇక్కడ అంటే లౌకికంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ కొన్ని శ్లోకాలు లౌకికంగా ఉంటాయి. ఇక్కడ ముందంతా ఆత్మతత్వాన్ని అంతా చెప్పిన తర్వాత ఒకవేళ నీవు దాన్ని ఒప్పుకోకపోతే అయినప్పటికీ కూడా నువ్వు బాధపడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీన్ని నువ్వు ఇది పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినటువంటి వాడు మళ్ళీ పుట్టక తప్పదు. అలాంటి సందర్భంలో నువ్వు ఎందుకు ఏడుస్తావు అని చెప్పేసి మళ్ళీ అవ్యక్త దీన్ని పూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అని చెప్పి మళ్ళీ చెప్తాడు అనమాట. అంటే ముందు లేవు, మధ్యలో వచ్చినాయి, తర్వాత లేవు. అలాంటి విషయం, అలాంటి వాటి గురించి అంటే నువ్వు త్రికాల బాధ్యం కానటువంటివి అంటే 3 సందర్భాలను లేనటువంటిది, ఎప్పుడు ఉన్నటువంటి నిత్యం పర్మనెంట్ కాదు. అలాంటి దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేస్తావు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి తర్వాత ఏం చెప్తాడంటే
దేహి నిత్యం, దేహి అన్నటువంటి వాడు, దేహి అంటే ఆత్మ అన్నటువంటిది నిత్యం, అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అని ఇలాగా లౌకికంగా చెప్పి చివరికి ఏమంటాడంటే, సరే నువ్వు ఇలా చెప్పినాను, అందువల్ల నువ్వేం చేయాలి అంటే నీ కర్తవ్యం ఏమిటి అంటే, నీ కర్తవ్యము నీ స్వధర్మాన్ని నీవు నిర్వర్తించు. స్వధర్మం అభిచావేక్ష నా వికంపితు అర్హసి. స్వధర్మాన్ని చేసేటువంటి సందర్భంలో నీవు బాధపడేటువంటి అవసరం లేదు. స్వధర్మం అంటే ఏమిటి? స్వధర్మం అంటే ఇది ఆశ్రమ ధర్మం కావచ్చు, వృత్తి ధర్మం కావచ్చు. వృత్తి ధర్మం తర్వాత ఆశ్రమ ధర్మం అంటే బ్రహ్మచర్యమా, వానప్రస్థ గృహస్థమా, లేకుంటే వానప్రస్థమా, సన్యాసమా, ఈ ఆశ్రమాలు 4 ఆశ్రమాలు కదా మనకు. ఈ 4 ఆశ్రమాల ధర్మాలు ఏ ధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని ఫాలో అవ్వగా, అదే విధంగానే నీవు ఏ ధర్మంలో ఉన్నావో, నీవు క్షత్రియ ధర్మమా, బ్రాహ్మణ ధర్మమా, లేకుంటే వైశ్యుడి ధర్మమా, శూద్ర ధర్మమా, ఏ ధర్మంలో ఉంటే నీవు ఆ ధర్మాన్ని నీవు ఆచరించాలి. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్తుంటే నీవు ఏం చేస్తావంటే, ఆ ధర్మం చేసేటువంటి సందర్భం అలా చేసుకుంటూ పోతే నీకు పాపం అన్నటువంటిది అంటదు. ఇది లౌకికంగా చెప్పిండేటువంటి విషయాలు ఇవన్నీ లౌకికంగా చెప్పిండేటువంటి శ్లోకాలు ఇవన్నీ. ఎందుకంటే ఒకవేళ నీవు అది ఒప్పుకోకపోతే అని చెప్పేసి చెప్పి అప్పుడేం చెప్తా అంటే, నీవెవరు? నీవు క్షత్రియుడవు. క్షత్రియుడైనటువంటి వాడు ఏం చేయాలి? నీవు క్షత్రియుడైనటువంటి వాడికి యుద్ధము అన్నటువంటిది గొప్ప అవకాశం వాడికి. ఎందుకంటే శత్రువులను అతన్ని చంపడం అన్నటువంటిది అతను సాధారణమైనటువంటి విషయము. అది ఇవ్వకుండా శత్రువులు అంటే సాధారణ శత్రువులు గారు వీళ్ళు. నువ్వే చెప్పినావు, అర్జునుడే చెప్పినాడు. ఎందుకంటే వాళ్ళు ఆతతాయులు, దురాత్మలు, వాళ్ళు చెడ్డవాళ్ళు నువ్వే చెప్పినావు. వాళ్ళ వల్ల లోకం అంటే చెడిపోతుంది అని కూడా నువ్వే చెప్పినావు. మరి లోకాన్ని కాపాడాలి అంటే, ధర్మాన్ని స్థాపన చేయాలి అంటే చెడ్డవాళ్ళని సంహరించడం అనేటువంటిది శక్తి యొక్క కర్తవ్యము. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకో. చేసేటువంటి సందర్భంలో నువ్వు ఎలా చేస్తావు? సమదుఃఖే సుఖం కృత్వ లాభాలాభం చేయవు. సమంగా చూడు, సమదృష్టితో. అంటే లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా చూడద్దు, కష్టం వచ్చిందా, సుఖం వచ్చిందా చూడద్దు. దానివల్ల నీకేమో సుఖం వచ్చిందా, దుఃఖం వస్తుందా చూడద్దు. చూడకుండా నువ్వేం చేయాలి? నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే నీకు అలౌకికమైనటువంటి స్వర్గం వస్తుంది. ఒకవేళ వాళ్ళ చేయకపోతే ఏమైపోతావు నీవు? అకీర్తించాపి భూతాని, 34వ శ్లోకం. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. నీ గురించి నీవు అకీర్తి తీసుకుంటావు. అందరూ నీ గురించి చెడ్డగా చెప్పుకుంటారు. అయ్యో అర్జునుడు ఇలాంటి వాడు, అర్జునుడు ఇంత పిరికివాడా, బలహీనుడా అని అనుకుంటారు. కాబట్టి నీకు సంభావితస్య చ కీర్తి, గౌరవం అందుకున్నటువంటి ఒక వ్యక్తికి సంభావితస్య, వానికి అకీర్తి అన్నటువంటిది ఎలా ఉంటుందంటే మరణాదతిరిచ్యతే. మరణము కన్నా గొప్పగా ఉంటుంది. చనిపోవడం మేలువాడు, చనిపోవడం మంచిది, కానీ అలా ఉండడము ప్రయోజనం లేదు. కాబట్టి ఆ సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే అన్నటువంటి గొప్ప కొటేషన్ ఇది 34వ శ్లోకంలో చెప్తాడు. అంటే ముందు ఏం చెప్తాడు? ఆత్మతత్వాన్ని చెప్పి, కాబట్టేసి నీవు వివేకంతో అర్థం చేసుకునేసేసి పోయినటువంటి వాళ్ళని కానీ, ఉన్నటువంటి వాళ్ళని కానీ, పోయేటువంటి వాళ్ళని గురించి కానీ నీవు ఆలోచన చేసేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ అన్నటువంటిది నిత్యము ఇంత చెప్పి మళ్ళీ మధ్యలో ఏం చెప్తా అంటే, ఒకవేళ నీవు అది ఒప్పుకోకపోతే, ఆ వాదన ఒప్పుకోకపోతే, నీవు ఆత్మ నిత్యము కాదు, లేక శరీరమే నిత్యం అనుకునేటువంటి పక్షంలో కూడా నీవు బాధపడేటువంటి అవసరం లేదు. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే, నువ్వు యుద్ధ భూమిలోకి వచ్చినావు. ఇప్పుడు యుద్ధ భూమిలోకి వచ్చినటువంటి వాడు నీవు క్షత్రియుడు. నీ క్షత్రియ ధర్మాన్ని పాటించడం అన్నటువంటిది నీ కర్తవ్యము. కాబట్టి నీ కర్తవ్యంలో ఉన్నటువంటి వాడికి నీవు యుద్ధం చేస్తే దానివల్ల నీకేమి కష్టం లేదు అని చెప్పి, ఇలాంటిది ఎప్పుడో ఒకసారి వస్తుంది అనమాట సందర్భం. అలాంటి సందర్భంలో నీ మీద యుద్ధం చేసేది మంచిది అని చెప్పేసి ఇక చివరిలో ఏం చెప్తా అంటే, అతోవా ప్రాప్స్యసి స్వర్గం. ఒకవేళ నువ్వు చనిపోయావు అనుకో, నీకు ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. జిత్వావా భోక్షసే మహిం, 37వ శ్లోకం. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్షసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. కాబట్టి నువ్వు యుద్ధం చేసేదానికి కృత నిశ్చయం తీసుకో అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని ప్రోత్సాహం చేయడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నీ క్షత్రియ ధర్మం ఏమి? నీ క్షత్రియ ధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చేయి. ఆ క్షత్రియ ధర్మంలో యుద్ధం చేసేటువంటి సందర్భంలో ఒకవేళ చనిపోతావు, హతోవా ప్రాప్స్యసి స్వర్గం వస్తుంది. జిత్వావా భోక్షసే మహిం, ఒకవేళ గెలిచావా నీకు భూమి పరిపాలన చేసుకోవచ్చు నీవు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అందువల్ల యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడే గాని నువ్వు యుద్ధం చెయ్యి అని ప్రోత్సహించడం లేదు ఇక్కడ అన్నటువంటిది. ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం. యుద్ధం ఎలా చేయాలి? యుద్ధము అని అడిగితే, సుఖ దుఃఖే సమే కృత్వ, 38వ శ్లోకం. లాభాలాభో జయో.
లాభమో అలాభమా, జయమా అపజయమా, సుఖమా దుఃఖమా అన్నటువంటిది ఆలోచించేయద్దు. ఎందుకంటే నీ స్వధర్మం నీవు చేస్తున్నావు. నీ ధర్మం చేసేటువంటి సందర్భంలో నీవు ఆలోచన చేసేటువంటి పని లేదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎందుకంటే మనకు మహాభారతంలోనే ధర్మవ్యాధుని కథ వస్తుంది. ధర్మవ్యాధుని కథలో అతను మాంసం బుట్టలు బుట్టలు అమ్మి పారేస్తుంటాడు అతను. మరి అతను కౌశికుడు ఉన్నటువంటి బ్రాహ్మణుడు వచ్చి ఎందుకయ్యా నువ్వు అమ్ముతున్నావు అంటే ఆయన చెప్తాడయ్యా నాది ఇది ధర్మం, ఇది నా ధర్మం ఏమిటి, నా వృత్తి ధర్మం నేను చేస్తున్నాను అంతే, నా వృత్తి ధర్మం చేస్తున్నాను, నేను అంటూ అహింస చేయను, నేనంటూ మాంసాహారం తినను, కానీ ఇది నా వృత్తిని నేను చేసుకుంటున్నాను అంతేను, నేను మధ్యలో ఉన్నటువంటి వాడంతే, నేను ఒక పావును మాత్రమే ఇందులో నా కర్తవ్యం ఏం లేదు అని చెప్పేసి చెప్తాడు కదా. మరి అలాంటి విధంగా ఉండాలన్నమాట యుద్ధం చేసేటువంటి సందర్భంలో. తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం నా ఏవం పాపం అవాప్స్యసి. 38వ శ్లోకం. నీవు పాపం అన్నటువంటిది నీకు చెప్పి ఏషా దేవిహిత సాంఖ్యే బుద్ధిర్యోగోత్విమాంశును బుద్ధ్యాయుక్తో పార్థ కర్మబంధం ప్రహాస్యసి అని ఇక్కడి నుంచి సాంఖ్య యోగాన్ని గురించి నేను చెప్తాను. ఏషా దేవిహిత సాంఖ్యే, ఈ ఉపనిషత్ సారమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటిది నీకు ఇంతవరకు చెప్పిందని నేను. దీన్ని ఏం చేయాలి? బుద్ధిర్యోగే త్విమాంశును. బుద్ధి అన్నటువంటి జ్ఞానముతో కూడినటువంటి ఆ బుద్ధిని ఆకలింపు చేసుకునేసి నీవు దాన్ని ప్రయత్నపూర్వకంగా చేసినట్టయితే కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధం అన్నటువంటిది నీకు తప్పుతుంది అని చెప్పేసి ఇక్కడి నుంచి ఏం చెప్తాడు, కొంత ఇతని కర్మయోగాన్ని కూడా చెప్తూ వస్తాడు అనమాట. కర్మయోగాన్ని చెప్పి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ముందుకు సాగిపోతాడు. ఆ ముందుకు సాగిపోయేటువంటి సందర్భంలో మరి అర్జునుడు మధ్యలో స్థితప్రజ్ఞుని లక్షణాన్ని అడగడము, ఇలాంటి ఉన్నటువంటి వాడు స్థితప్రజ్ఞుడు, వాడు ఎలా ఉంటాడు అని అడిగితే అప్పుడు దాని గురించి మళ్ళీ చెప్పడం అతను మొదలు పెడతాడు. ఒక నిమిషం మాత్రం ఉంది, ఈ రోజు అయిపోతుంది అనుకుందాను. మరి ఈ రోజు కూడా కాలేదు. 107వ చాప్టర్ మరి కుదరలేదు. మరి 108వ చాప్టర్కి అయిపోతుంది అనమాట. 8, 1, 9 కదా. మరి మన సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 9, 18 అధ్యాయాలు గీత అంటారు కదా. 8 + 1 9 అవుతుంది. కాబట్టి ఇది కూడా అట్లా నెక్స్ట్ పాఠానికి అయిపోతుంది. 108 అయితే 8 + 1 9, మరి 18 అధ్యాయాలు 8 + 1 9. కాబట్టి చాలా భగవంతుడు నిర్ణయించడమో తెలియదు. అందువల్ల వచ్చే క్లాస్ లో మనం దాని గురించి మిగతా స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి, స్థితప్రజ్ఞుల లక్షణాలు బ్రాడ్గా ఉండేది ఏమిటి, తర్వాత ఇదంతా అయిన తర్వాత మనకు ఇంకోటి కొత్త విషయం ఏమిటంటే భగవద్గీతలో ప్రతి చాప్టర్ ఎండింగ్ లోనూ మనం కదా వ్రతం చేసుకున్న తర్వాత ఒక కథ చదువుకున్నట్టు దీనికి ఒక కథ ఉందన్నమాట. ఆ కథ చాలా రేర్ గా కనిపిస్తుంది. పద్మపురాణంలో 2వ పార్ట్ లో ఆ కథ కూడా కనిపిస్తుంది. ఆ కథ